పరిశుద్ధుడు, జీవం గల దేవుడు, మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవాదేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము. ఈ వాక్యము ధ్యానం చేస్తుండగా మన గురి క్రీస్తు పోలికలోనికి మార్చబడుట. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విధంగా సహాయం చేయనుగాక. యోబు గ్రంథము మనము ధ్యానం చేస్తున్నాము. అది ఒక ప్రత్యేక గ్రంథము. యోబు గ్రంథాన్ని సందర్భానుసారముగా, చరిత్రానుసారముగా మరియు నిబంధన కోణములో మరియు ప్రస్తుతము క్రైస్తవ సంఘ కోణములో వాటిని మనము చూడాలి. గనక ఆ విధముగా మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఈరోజు 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయమును ధ్యానం చేస్తున్నాము. ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో ఇప్పుడు రెండవ స్నేహితుడు మాట్లాడినటువంటి సంభాషణను మనం ఇక్కడ చూస్తాము. రెండవ స్నేహితుని పేరు బిల్దాదు. అది మనకు ప్రారంభంలోనే అప్పుడు షూహీయుడగు బిల్దాదు ఇట్లనెను. ఇప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు చాలా వయస్సులో చాలా పెద్దవారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి అనుభవాలు కలిగినటువంటి వారు, దేవుణ్ణి గూర్చి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారు, వారి జీవితంలో వారి పితరులను, వాళ్ళ చరిత్రను ఎరిగినటువంటి వారు. మానవ రీత్యా వారు దాదాపుగా సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వారు. వారు మాట్లాడుట అది సరైనటువంటిదే. వారు ఒక స్నేహితులుగా మాట్లాడుట సరైనటువంటిదే. కానీ క్రొత్త నిబంధన కోణములో చూచినప్పుడు వారు కొన్ని విషయములలో సంపూర్ణముగా వారు మాట్లాడలేదు అన్నట్టు మనకు తెలుస్తుంది. యోబు గారి విషయంలో బిల్దాదు గారు కొన్ని తప్పుగా ఊహించుకొని యోబు గారి యొక్క తప్పిదాలను పరోక్షంగా ఎత్తి చూపినట్టు మనం చూస్తున్నాం. మరియు బిల్దాదు గారు మాట్లాడుతూ ప్రతి మానవ జాతి విషయంలో దేవుని యొక్క పాత్ర, మానవ జాతి విషయంలో దేవుడు ఎవరు అన్నది కూడా ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా చూస్తాము. ఇది యోబు గ్రంథము అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి గ్రంథము కాబట్టి దానిలో దేవుని గూర్చినటువంటి విషయాలు, మానవులను గూర్చినటువంటి విషయాలు, అవి అంటే ఒక మంచి నిర్వచనాలు మనకు దొరుకుతాయి. మానవులను గూర్చి కానీ, దేవుని గూర్చిని కానీ ఈ యోబు గ్రంథంలో వీరి ద్వారా, యోబు గారి ద్వారా, స్నేహితుల గారి ద్వారా వాటి యొక్క బేసిక్స్ మనకు తెలుస్తున్నాయి. సో ఈరోజు నేను ఈ యొక్క యోబు గ్రంథంలో ఒక 4 విషయాలు మీకు దృష్టికి తీసుకుని వస్తాను. మొట్టమొదటిగా బిల్దాదు గారు యోబు విషయంలో తప్పుగా ఆలోచించిన విషయాలు నంబర్ 1. నంబర్ 2, బిల్దాదు గారు మానవులను గూర్చి చెప్పినటువంటి సరైనటువంటి మాటలు, మానవ జాతిని గూర్చి. మూడవది, బిల్దాదు గారు యోబు తిరిగి పునరుద్ధరించబడతాడు, మరలా ఆశీర్వదించబడతాడు అంటే ఒక నిరీక్షణను పుట్టిస్తున్నాడు.
బిల్దాదు గారు. తర్వాత 4వ విషయము, బిల్దాదు గారు భక్తిహీనులను గూర్చి కూడా ఈ యొక్క అధ్యాయంలో ప్రస్తావించాడు. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసినటువంటివి మనకు దయచేయును గాక. మొట్టమొదటగా యోబు గారిని గూర్చి ఆయన తప్పుగా ఆలోచించినటువంటి విషయాలు మనం చూస్తే 4వ వచనంలో, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఇది ఈ ఈ మాటలో కొంత అంటే ఆయన మాట్లాడేటటువంటి ఉద్దేశము, పద్ధతి బాగానే ఉంది. మీ కుమారులు తప్పు చేశారు అనడం లేదు, చేశారేమో. కాబట్టి దేవుడు వారిని శిక్షించనేమో, అప్పగించనేమో. వాళ్ళు తిరుగు పాపం చేశారు కాబట్టి, పాపం చేసిరేమో కాబట్టి దేవుడు వారిని శిక్షించనేమో. అది యోబు గారి విషయంలో మనకు చరిత్ర అంటే పుస్తకంలో రాయబడినట్టు వారు ఏ పాపము చేయలేదు. ఇది కేవలము దేవునికి అపవాదికి మధ్య ఉన్న సంభాషణను బట్టి జరిగిన విపత్తు అన్నటువంటిది బిల్దాదు గారికి తెలియదు, అది బయలుపరచబడలేదు. కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క యోబుకు వచ్చినటువంటి శ్రమకు వాళ్ళు ఫస్ట్ రీజన్ని వెతుకుతున్నారు. స్నేహితులు ఆ కారణాన్ని వెతుకుతున్నారు, తవ్వుతున్నారు. కానీ మొత్తానికి వాళ్ళకైతే కారణం అయితే సరైనటువంటి కారణము చివరి వరకు తెలియదు. గతంలో మాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు, చాలా మంచి స్నేహితుడు, చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. తాను అర్థాంతరంగా చాలా యవ్వన వయసులో వివాహమైంది, మంచి మంచి 2 గవర్నమెంట్ జాబ్స్, భార్య భర్తలు, పిల్లలు, 2 మగ పిల్లలు. సడన్గా ఒకరోజు ఆ బాత్రూంలో పడి చనిపోయాడు. చాలా యవ్వనస్తుడు, మంచి బలం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు అసలు ఆ వ్యక్తి ఎట్లా చనిపోయాడో ఎవ్వరికి తెలియడం లేదు. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నలు, ఏమైందో, ఎందుకయిందో చూడండి. మొత్తానికి చివరికి మా నోళ్ళల్లో ఎక్కడైనా కలుసుకున్నప్పుడు ఇతరులతో ఎందుకంటే దేవునికే తెలుసాయా అనేటటువంటి ఆ కంక్లూజన్కి వచ్చిన. అది మంచిది. కారణం దొరకడం మనకు ఖచ్చితంగా. అందుకనే బిల్దాదు గారు రైట్, ఉండొచ్చు వాళ్ళు పాపం చేసిరేమో, తిరుగుబాటు చేసిరేమో, ఒక థాట్ చెప్తున్నాడు. 5వ వచనంలో కూడా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇది మనకు యోబు గారి విషయంలో అది సరైనటువంటిది కాదు, కానీ మనకు అది సరైనటువంటిదే. తప్పు చేసిన వారికి చాలా సరైనటువంటిది ఇది. యోబు గారు మాత్రం ఏ తప్పు చేయలేదు, కానీ నీవు మరలా పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, అంటే ఏదో అపవిత్రత అయితే జరిగిండొచ్చు యోబు గారు, కానీ మరలా నువ్వు పవిత్రుడవైతే అని ఆ రెస్టరేషన్ గురించి మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 9వ వచనంలో కూడా, మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. అంటే గతములో
యోబు గారిని గురించి, తన పిల్లల గురించి మొదటిది తప్పిదము చూపించినట్టు, తర్వాత తన జీవితంలో ఏదైనా ఒక అపవిత్రత ఉండి ఉండొచ్చు, నువ్వు పవిత్రుడిగా కావాలని ఆయన చెప్పినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు రెస్టరేషన్ గురించి మనం మాట్లాడదాం. మంచి విషయం, మంచి ఆలోచన. మొత్తానికి బిల్దాదు ఒక స్నేహితుడిగా శ్రమలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి విషయాలు, అది మనము కూడా తీసుకోవచ్చు. ఇదే వచనాలలో 4, 5, 6 వచనములలో, సారీ 7వ వచనంలో రెస్టరేషన్. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మంచి ఉద్దేశంతో బిల్దద్ వాజ్ హోపింగ్ ఎ రెస్టరేషన్, జోబ్స్ రెస్టరేషన్. నువ్వు మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని చెప్పి, తర్వాత 20, 21వ వచనంలో కూడా ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. యథార్థవంతులను ఆయన త్రోసివేయుడు. 21వ వచనంలో, నిన్ను పగపట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువ లేకపోవును. మొత్తానికి బిల్దాదు యోబు గారి విషయంలో 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఏదైనా తప్పు జరిగిందేమో నీ పిల్లలలో కానీ నీలో కానీ, సరే ఏదైనా కానీ, మరలా నువ్వు యథార్థత, మరలా నువ్వు పవిత్రతని నువ్వు కోరుకుంటే నీకు దేవుడు మరలా తిరిగి ఆ పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా నీకు దయచేస్తాడు. ఇది యోబు గారికి వచ్చినటువంటి విషయాలు. బిల్దాదు గారు మానవులను గురించి, మానవ జాతి గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. వాటిని కూడా మనం పరిశీలిద్దాము. మానవ జాతి గురించి 4, 5, 6 వచనాలు. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎవరైనా కానీ ఈ లోకంలో మానవ జాతి వారి తప్పిదాలను వారు ఒప్పుకొని పవిత్రత వైపుకు, యథార్థత వైపుకు వారు తిరిగిన ఎడల దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మానవ జాతి గురించి. చూడండి, ఇక్కడ మనకు 3 కోణాలు మనం చూస్తున్నాం. యోబు గారిది ఒక కోణము, మానవ జాతిది ఒక కోణము, క్రైస్తవులం అన్నటువంటి మనది కూడా ఒక కోణము. ఇప్పుడు ఎవరైనా కానీ పాపమును విడిచిపెట్టి యథార్థతను కోరుకుంటే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ వర్ధిల్ల చేయుట అన్నటువంటి మాటలు క్రైస్తవులకు 2 అర్థాలు ఉన్నాయి. దేవుడు వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నటువంటి మాటలో 2 అర్థాలు. ఒకటి, శరీర రీతిగా వర్ధిల్లుట, శరీర రీతిగా వర్ధిల్లుట. రెండవది, ఆత్మీయంగా వర్ధిల్లుట. శరీర సంపాదన ఒకటి, ఆత్మీయ సంపాదన ఒకటి. శరీర బలము ఒకటి, ఆత్మలో బలము ఒకటి. క్రొత్త నిబంధన శరీర విషయాలు గురించి చాలా తక్కువగా మాట్లాడి, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి, వీటిని గురించి క్రొత్త నిబంధన ఎక్కువగా ప్రస్తావించినట్టు మనం చూస్తున్నాం. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో నేను క్రీస్తును సంపాదించుకొంటిని అనేటువంటి పదం వాడతాడు.
ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. కనుక తను ఆత్మీయ విషయాలను గురించి దేవుడు మమ్మల్ని ఈ విధంగా నిలవబెట్టాడు, దీవించాడు, అభివృద్ధి చేశాడు. చూడండి, మన ఈ లోకంలో యథార్థత, ఈ లోకంలో పవిత్ర జీవితము, ఈ లోకంలో భక్తి జీవితము ఈజ్ ప్రపోర్షనల్ టు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. చాలా మందికి ప్రశ్న వస్తుంది, ఎందుకంటే నేను ఇంత యథార్థంగా ఉన్నా దేవుడు నన్ను ఏం దీవించడం లేదు, నేను ఇంత పవిత్రంగా ఉన్నా నన్ను దేవుడు ఆశీర్వదించడం లేదు, నేను ఇంత భక్తిని కనపరుస్తున్నాను, సంఘం అంటే చాలా ఇష్టము, పరిచర్లు చాలా చేస్తాను, మరి దేవుడు నన్ను ఎందుకు దీవించడం లేదు? ఈ ఆలోచన విధానము కొత్త నిబంధన వెలుగులో అది నిలవదు, అది నిలవదు. కనుక మన గురి, మన భక్తి గురి, మన ఆత్మీయత గురి అది ఆత్మలో ఎదుగుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము శరీర రీతిగా ఎదగడానికి భక్తి చేయడం లేదు. శరీర రీతిగా జీవించడంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి అవసరత తీరుస్తాడు. కానీ దేవుని గురి ఏంటంటే మనల్ని ఆత్మీయంగా ఎదిగించడము, ఆత్మీయంగా ఎదిగించడం. చాలా సంవత్సరాల కిందట మా స్నేహితుడు ఒక ప్రశ్న అడిగాడు, అన్న నాకు ఒక మంచి ఉద్దేశం ఉంది, కానీ దేవుడు నాకు ఇది జరిగిస్తే నేను అది చేస్తాను. నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఈ వ్యాపారంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ వ్యాపారంలో నాకు వచ్చిన లాభాలలో ఒక 10 మంది సేవకులకు నేను సహాయము చేస్తాను. ఈ వ్యాపారంలో నాకు లాభాలు వస్తే నేను 10 మంది సేవకులకు సహాయం చేస్తాను. దీని మధ్యలో ఒకటి చెప్పకయే చెప్పాడు, ఏంటంటే నాకు కూడా లాభం ఉంది అక్కడ. అంతే కదా, మనం ఏదైనా వ్యాపారం పెడితే మనం లాభాన్ని కోరుకుంటాము. మనకు లాభం ఉండాలి, అనేకులకు లాభముగా ఉండాలి. ఈ ప్రణాళిక మనమే, ఒక మంచి ప్రణాళిక దేవునికి ఒక అడ్వైజ్ ఇస్తున్నట్టు, దేవునికే ఇది నేను ఏర్పాటు చేసుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటిది. దేవా, నేను చేసిన వ్యాపారం నువ్వు లాభాలు ఇచ్చినావు అనుకో, అది నాకు ఉపయోగము, అనేకులకు ఉపయోగము. అది మనకు మానవరీత్యా సరైనటువంటిదే, మానవరీత్యా సరైనటువంటిదే. కానీ ఇక్కడ దేవుని దగ్గర ఈ వ్యాపార సంబంధాలు, దేవుని దగ్గర ఈ వ్యాపార సంబంధాలు, లేకపోతే మన ప్రణాళికలు, మన గురువులు చాలా రకరకాలుగా ఉంటాయి. దేవుని ఉద్దేశం ఏమైందో, ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ సింప్లీ టు హెల్ప్ అదర్స్, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? యు ఆర్ ఈక్వేటింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విత్ యువర్ సర్వీస్. నేను సహాయం చేయుట ఈజ్ ఈక్వల్ టు నా ఆత్మీయ జీవితం అనుకుంటున్నావు. నో 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 నో, అది కాదు. దేవుడిని ఆత్మను ఎదిగించాలని నువ్వు ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, పరిశుద్ధతలో, క్రీస్తు పోలికలో ఎదగాలన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అయితే, నువ్వు నీ పరిచర్యని, నేను ఇంత పరిచర్య చేస్తున్నాను కదా ప్రభువా, నాకెందుకు నువ్వు ఇవ్వవు? ఆ విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. 9వ వచనంలో, మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాటలాడుదురు కదా.
బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. ఇది ఉపమాన రీతిగా మనిషి యొక్క జీవితాన్ని 13వ వచనంలో దాని యొక్క అర్థం చెప్పారు. దేవుని మరుచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. ఈ 11వ వచనం నుండి భక్తిహీనులను గురించి బిల్దాదు గారు చెప్తున్నారు. భక్తిహీనులు మన పితరులు, మన తండ్రులు, వారి జ్ఞానము, వారందరూ చెప్పినటువంటి మాట కొన్ని సామెతలు చెప్పారు కదా. ఆ సామెతలను నువ్వు పరిశీలిస్తే భక్తిహీనుల గతి అట్లే ఉంటుంది. ఇండైరెక్ట్గా బిల్దాదు గారు యోబు జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ భక్తిహీనత, ఎండిపోయినటువంటి జీవితము ఆయన గుర్తు చేస్తున్నాడు. చూడండి, బురద లేకుండా జమ్ము పెరగదు, నీరు లేకుండా రెల్లు మొలవదు, అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరుద్ధకమగును. పచ్చగా ఉన్నది, మొలుస్తున్నది, కానీ అది ఎప్పుడైతే కోయబడుతుందో అది అన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరుచువారు లో 2 స్టేజెస్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి. ఒక లైఫ్ ఏంటంటే పచ్చగా ఉన్నటువంటి స్థితి ఉంటుంది, ఎదిగినటువంటి స్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది కోయబడుతుంది, కానీ వెంటనే ఎండిపోతుంది. పచ్చగా ఉన్నటువంటి స్థితి, ఎండిపోయినటువంటి స్థితి. దేవుని మరచువారు గతి ఈ విధంగా ఉంటుంది. 14వ వచనంలో అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలే పురుగు పట్టే. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? సాలే పురుగు ఆ వెబ్ ఉంటుంది కదా, అది ఎంత ఆధారమైనటువంటిది. దానికి అసలు ఆధారం చాలా సున్నితమైనటువంటి ఆధారం, అది ఏం గట్టిగా ఉండదు. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. భక్తిహీనుల యొక్క నివాస స్థలము సాలే పురుగు యొక్క పట్టె వంటిది. అది స్థిరమైనటువంటిది కాదు. వాళ్ళు పచ్చగా ఉండినటువంటి స్థితి ఉంటుంది, మేము ఇల్లు కట్టుకున్నామన్నటువంటి స్థితి ఉంటుంది, మేము మా ఇంటి మీద ఆధారపడి ఉన్నాము, మేము గట్టిగా ఉన్నాము అనుకుంటారు. కానీ భక్తిహీనుల యొక్క ఆధారము సాలే పురుగు పట్టే వంటిది. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఏ గాలి వస్తుందో పోతుందో తెలియదు. 16వ వచనంలో ఎండకు అతడు పచ్చి పెట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును, అతని వేలు గట్టు మీద చుట్టుకొనును, రాళ్ళు గల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలముల నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్ను ఎరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనను. అతని తోటలు, అతని ఇల్లు పచ్చిగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, బలముగా ఉంటాయి, ఆశీర్వదించబడినటువంటి స్థితి ఉంటుంది. కానీ దేవుడు అతని స్థలం నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అవన్నీ కూడా ఈ వ్యక్తిని చూచి నువ్వెవరో మాకు తెలియదంటాయంట. మన ఆస్తి, మనం సంపాదించినటువంటి ఆస్తి, మన అంతస్తులు, దేవుడు మనల్ని పడగొట్టిన తర్వాత ఆ ఆస్తి, అంతస్తు, ఈయన ఎవరు, ఈమె ఎవరు అని అంటాయంట. భక్తిహీనుల స్థితి ఈ విధంగా ఉన్నది. బిల్దాదు గారు ఈ మాటలు చెప్తున్నప్పుడు
యోబు గారి గురించి ఒకవైపు, మనము ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి మన మానవ జాతికి కూడా ఆయన చెప్తున్నాడు. సరే, యోబు గారి విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నాడు. సరే, ఇన్ జనరల్ ఎవరైనా భక్తిహీనులకు ఈ విధంగానే జరుగుతుంది. భక్తిహీనులకు ఈ విధంగానే జరుగుతుంది. ఎవరైనా కానీ, యోబు భక్తిహీనుడు కాదు కాబట్టి ఆయన పునరుద్ధరించబడ్డాడు చివరి అధ్యాయాలలో. 19వ వచనంలో, ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము, అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టడు. నువ్వు యథార్థవంతునివా యోబు? నిన్ను త్రోసివేయడు. నువ్వు దుష్కారములు చేసావా? నిన్ను నిలవబెట్టాడు. దేవుని సూత్రాలు ఇవి. దేవుడు మానవుల పట్ల ఉన్న సూత్రాలు. మానవులు యథార్థవంతులైతిరా, తోసివేయడు. భక్తిహీనులైతిరా, వారిని నిలవబెట్టాడు. 22వ వచనంలో, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును. 21, నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవక పోను. బిల్దాదు గారు యోబు గారిని ఒకవైపు ఏదైనా పాపం జరిగిందేమో మొదటిది, రెండవది జరిగితే భక్తిహీనత ఉండింటే దేవుడు ఎంతటి వారినైనా పడగొడతాడు. మూడవది, ఒకవేళ నువ్వు ఆయన వైపు తిరిగితే, నువ్వు తిరిగి యథార్థంగా జీవిస్తే, తిరిగి పవిత్రంగా నువ్వు జీవిస్తే మరలా ఆయన నిన్ను నిలవబెడతాడు. దేవుణ్ణి మరిచి ఎంత సంపాదించినా సాలే పురుగు పట్టె వంటిది. ఇది బాగుంది. దేవునిని మరిచి, యథార్థతను మరిచి, పవిత్రతను మరిచి, నేను దేవునికి దూరంగా ఉండి ఎన్నైనా చేయగలను అని అనుకుంటే అది సాలె పురుగు పట్టె వంటిది, జమ్ము వంటిది, వెంటనే వాడిపోయేటటువంటిది, దేవుని ఉగ్రతకు పాలయ్యేటటువంటిది. మొత్తానికి ఒక ఫైనల్ కంక్లూజన్ అబౌట్ గాడ్. యోబు, నీ విషయంలో 3వ వచనంలో, దేవుడి న్యాయ విధిని రద్దుపరచున, సర్వశక్తుడకు దేవుడి న్యాయమును రద్దుపరచున. మొత్తానికి ఏదైనా దేవుడు న్యాయవంతుడు. నీ విషయంలో కానీ, భక్తిహీనుల విషయంలో కానీ, మానవ జాతి విషయంలో కానీ దేవుడు న్యాయవంతుడు. ఆ న్యాయము మన భూలోక న్యాయం వంటిది కాదండి. ఎప్పుడు కూడా మనం చాలాసార్లు దేవుని గురించి ఇట్లా ఆలోచన చేస్తుంటాం. మన భూలోక న్యాయము, దేవుని న్యాయం ఒకటే అనుకుంటుంటాం. మానవుడు బాగా తెలివి, జ్ఞానం అని, ఇప్పుడు నేను కొన్ని సూత్రాలు మానవులు ఇట్లా ఆలోచిస్తారు దేవుని గురించి. నేను సంపాదిస్తాను ప్రభువా, నీకే ఇస్తాను, మరి నన్ను ఆస్వాదించు, నన్ను దీవించు అని మనుషులు వినడానికి బాగుంటుంది. అది ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా మంది దాన్ని కోరుకుంటారు. ఈ సూత్రం బాగుంది, ఈ యథార్థ జీవితము, ఈ పవిత్ర జీవితము, క్రీస్తు పోలికి, ఇవన్నీ ఎందుకు అనవసరంగా? ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది కదా, సర్వీస్ చేద్దాము, ఇతరులకు హెల్ప్ చేద్దాము, లేదా బాగా పరిచర్య చేద్దాము, బాగా మనం టీచింగ్స్ చేద్దాం, పాటలు పాడదాము, వాయిద్యాలు వాయిద్దాము. ప్రభువా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాయిద్యాలు వాయిస్తున్నాను, నేను ఎందుకు దీవించవు? ఆ ఫార్ములా రాంగ్. మధ్యలో ఒకటి మర్చిపోతున్నాం మనము. యథార్థ జీవితము, పవిత్ర జీవితము, దేవుని పోలినటువంటి జీవితము, అదొకటి. దీవెనలు, ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధనలో క్రైస్తవ సంఘానికి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు,
ఈ మధ్యలో మా డాటర్కి ప్రేయర్ నేను నేర్పించాను. నీ ప్రార్థనలో కేవలము థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద థింగ్స్ హీ హస్ గివన్ యూ విచ్ కెనాట్ బై విత్ మనీ. దేవుడు నీకిచ్చినటువంటివి ఏవి, అవి మనం డబ్బుతో కొనలేనటువంటివి ఏవి? ఉదాహరణకు నాకు ఫ్రిడ్జ్ ఇచ్చాడు అనుకోండి, దేవా ఫ్రిడ్జ్ ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్పకు, ఎందుకంటే అది డబ్బుతో కొనచ్చు. ఇల్లు ఇచ్చాడు, దేవా నాకు ఇల్లు ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్పకు, ఎందుకంటే డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కెనాట్ బై విత్ మనీ దట్ యూ ఫీల్ దట్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్? డబ్బుతో కొననటువంటివి దేవునికి ఏమిచ్చాడు? మారు మనసునిచ్చాడు, దేవానికి వందన. వాక్యం ఇచ్చావు ప్రభా, నీకు వందన. పశ్చాత్తాపం ఇచ్చావు ప్రభా, నీకు వందన. ప్రార్థన చేసుకోవడానికి సాయం చేస్తున్నావు ప్రభా, నీకు వందన. సహవాసంలో ఉండడానికి నాకు అవకాశం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. విచ్ కెనాట్ బై. రెండవది, ప్రార్థనలో రెండవది చెప్పాను, ఇప్పుడు నువ్వు అడగవలసినటువంటివన్నీ కూడా ఆత్మీయ అవసరతలు అడుగు అని చెప్పాను. నీ ఆత్మీయ అవసరతలు ఎక్కువ ఉండాలి. 5% శరీర విషయాలు ఉంటే 95% ఆత్మీయ. ఏం కావాలి నీకు దేవుని నుండి? ఆత్మీయంగా క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, పరిపూర్ణతలోనికి రావాలి, పవిత్ర జీవితం కావాలి. ప్రభు, నేను ఈ యొక్క అడిక్షన్లో ఉన్నాను, ఈ తప్పులో ఉన్నాను, నాకు నీ ఆత్మ బలము దయచేయము ప్రభు. ఈ శ్రమలు, నేను పరిచర్యలో నాకు ఈ శ్రమలు వచ్చాయి, దీన్ని తట్టుకునే శక్తిని నాకు దయచేయి ప్రభు. ఇంకా ఎన్నో మీకే తెలుస్తుంది. అది క్రైస్తవ లోకానికి ఆత్మీయ అభివృద్ధి అవసరమైనది. ఆత్మీయ అభివృద్ధి అవసరమైనది. దేవుడు శరీరరీతిగా దీవిస్తే, శరీరరీతిగా నిన్ను అభివృద్ధి చేస్తే దేవునికి స్తోత్రం. బట్ దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ గాడ్ టు బ్లెస్ క్రిస్టియన్స్ ఫిజికల్లీ. దట్స్ నాట్ ద గోల్. అది గురి కాదు. డబ్బు అవసరము, డబ్బు సంపాదించేవారు ఉంటారు, మంచి న్యాయమైనటువంటి వ్యాపారాలు చేసేవారు ఉంటారు, వారి డబ్బు ద్వారా పరిచయం జరుగుతుంది, ఎన్నో జరుగుతాయి. కానీ మొత్తానికి పవిత్ర జీవితం, యథార్థ జీవితము దేవుడు ప్రతి క్రైస్తవ నుంచి, క్రైస్తవాల నుంచి కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభు నాలో మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.